భూమిక భారతమాత రత్నగర్భ. ఆమె చేలాంచలం ఉజ్వలంగా ప్రకాశించే సజీవ రత్నాలతో నిండి ఉన్నది. భారత పుణ్యభూమిలో వందల మంది మహాయోగులు, మహాపురుషులు, మహాత్ములు ఆవిర్భవించారు. వారు మాతృభూమి గౌరవాన్ని ఎంతో పెంచడమే కాకుండా లక్షలాది ప్రజలకు సత్యాన్వేషణ మార్గం చూపించి వాళ్లను ధన్యుల్ని చేశారు. ఆ మహాత్ములందరి జీవితాల కీర్తి గాథలు ఈనాటికి చెవుల్లో మారుమోగుతున్నాయి. వారి అమూల్య చింతనం, శ్రేష్టమైన అనుకరించదగ్గ చరిత్ర మన సాహిత్య జ్ఞాన భండారాల్ని సుసంపన్నం చేశాయి. అలాంటి మహత్తరమైన ఆత్మలు గతంలో ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి అన్నది మన విశ్వాసం. సామాజిక చైతన్యానికి, జీవన పద్ధతికి అనుకూలంగా మహాపురుషులు, మహాత్మ గుణాలు భయభ్రాంతులైన ప్రజల జీవన మార్గాన్ని ఆలోకిస్తారు. అలాంటి యుగానుకూల పథ ప్రదర్శన భూమికలో భారతమాత సంతానమైన యోగిరాజ మహాత్మ శ్యామాచరణ లాహిరి మహాశైల ఆవిర్భావం జరిగింది. అనేక మంది మహాపురుషుల జీవిత చరిత్రలు రాయడం జరుగుతున్నప్పటికీ ఈ మహాత్ముల జీవిత కథ రాయడం వల్ల ప్రయోజనమేమింది? ఉంది. ఎందుకంటే ఈ మహాపురుషులు మామూలు మనిషిలాగా నిరాడంబరమైన గృహస్థ జీవితం గడుపుతూ గృహస్థు కర్తవ్యాలన్నింటినీ నిష్ఠాపూర్వకంగా సూక్ష్మ దృష్టితో నెరవేరుస్తూ ఆధ్యాత్మిక జీవనంలో అత్యున్నత శిఖరాన్ని చేరుకొని మానవ సమాజానికి ఎదురుగా ఒక ఉజ్వల ఆదర్శంగా నిలిచారు. ఈ మహాపురుషులకు సమాజం ఎంతో రుణపడి ఉంది, ఎంతో కృతజ్ఞమై ఉంది. ఇంతకు ముందు చాలామంది ఈ మహాత్ముల జీవిత చరిత్రకు సంబంధించి చిన్న చిన్న గ్రంథాలు రచించారన్నమాట నిజమే. కానీ వాళ్లలో ఒక్కరూ వారి సంపూర్ణ జీవిత చరిత్ర రచనకు పూనుకోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మహాగృహస్థ యోగి ఉత్తమ పౌత్రులైన పూజ్యపాద శ్రీ సత్యచరణ లాహిరి మహాశయులు ఆదేశానుసారంగా ఈ మహాపురుషుల జీవిత చరిత్రను లిపిబద్ధం చేసే సాహసానికి పూనుకొన్నాను. కానీ ఈ జీవిత చరిత్రలో అన్ని వాస్తవ తథ్యాలు, తత్వాలు మాత్రమే చోటు చేసుకోవాలని ఆయన నన్ను పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. తథ్యాల్లో కానీ తత్వాల్లో కానీ ఏదీ తప్పు రాకూడదని, రచయిత కల్పించిన నిరాధార విషయాలు ఏవి చొరకూడదని ఆయన అభిప్రాయం. వెనుక వెలువడ్డ గ్రంథాల్లో అటువంటివి కొన్ని రాయడం జరిగింది. అనేక మంది జ్ఞానులు, గుణసంపన్నులు, క్రియావంతులు పూజ్యపాద శ్రీ సత్యాచరణ లాహిరి మహాశయులను తమ జీవిత కాలంలో యోగిరాజ శ్యామాచరణ జీవిత చరిత్ర ఒకటి సంపూర్ణంగాను యథార్థ విషయాలతోనూ రచించమని కోరుతూ వస్తున్నారు. అలాంటి గ్రంథం లేకపోయినట్లయితే కొన్ని వాస్తవ విషయాలు లోపించిపోగలవన్నారు. కానీ ఆయన వృద్ధాప్యం వల్ల, సమయం చిక్కనందువల్ల ఈ పని నెరవేరలేదు. అందువల్ల తమకు పుత్రుతుల్యుడైన ఈ రచయితను ఆ పని చేయమని ఆయన ఆదేశించారు. ఆ మహాయోగి జీవిత చరిత్ర రాయడం నా వల్ల అవుతుందా అని నేను ఆయనతో అన్నాను. పొట్టివాడు చంద్రుణ్ణి అందుకోబోవడం లాంటిది. చిన్న గడ్డి దుబ్బ విశాలమైన మర్రి చెట్టు ఎత్తును కొలవలేనట్టే ఆ మహాయోగుల సరైన ప్రామాణికమైన జీవిత చరిత్ర రాయడం నా వల్ల అయ్యేదేనా అనిపించింది. పూజ్యపాద శ్రీ సత్యాచరణ లాహిరి మహాశయులు నాకు అభయమిస్తూ అద్భుతమైన మాట ఒకటి అన్నారు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? పని మొదలు పెట్టండి. ఆ పైన ఇది ఎవరి జీవిత చరిత్రో ఆయనే రాసుకుంటారు. నేను రాస్తున్నాను అన్న భావన విడిచిపెడితేనే ఆయన పని ఆయన స్వయంగా చేసుకుంటారు. ఇందువల్లే ఆయన అభయవాణి గుర్తుకు వచ్చి మనోబలం దృఢమైనది. ఆ మహాయోగి శ్రీచరణ కమలాల మీది విశ్వాసంతో పనిలో మునిగిపోయాను. శ్రీకృష్ణుడి కృప వల్ల కుంటివాడు కూడా ఎత్తైన పర్వతాన్ని ఎలా దాటగలుగుతాడో, అలాగే ఈ మహాయోగుల కృప వల్ల ఆయన జీవిత గాథనే చర్చించడానికి సాహసం కలిగింది. అప్పుడప్పుడు కలం చేతబట్టి కూర్చుంటాను, ఏం రాయలేకపోతాను. కానీ
ఆయన్ని స్మరణం చేయడంతోనే కలం ముందుకు సాగుతుంది. ఈ విధంగా అనేక రోజులు, నెలలు దాటి 14 నెలలు గడిచిపోయాయి. ఎవరైనా రాజనీతివేత్త, సమాజ శాస్త్రజ్ఞుడు, కవి, రచయిత వంటి మహా వ్యక్తుల జీవిత చరిత్రలు రాయాలని ఆశించడం సహజం. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో తరచుగా బయటికి వెల్లడయ్యే కార్యకలాపాలు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో యోగుల జీవితం ఇందుకు సరిగా విపరీతంగా ఉంటుంది. బయట కార్యకలాపాలు సంకేతమేదీ ఉండదు. కానీ ముందు చెప్పిన వ్యక్తుల జీవితం యథార్థాలతో కూడి ఉంటుంది. కానీ మహాయోగుల జీవిత చరిత్ర అతీంద్రియ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల వారి జీవిత చరిత్ర రాయడం చాలా కష్టం. యోగులు ఏ ప్రయోజన నిమిత్తము అలౌకిక ఘటనలు అన్నీ కనబరుస్తూ ఉంటారో, వాటి వల్ల ఏ ఆదర్శాన్ని నెలకొల్పుతారో, లేదా ముక్తి పథాన్ని అన్వేషించడానికి మనిషికి ఏ సాధనా మార్గాన్ని చూపిస్తారో, అవి అన్నిటికన్నా గుహ్యమైనవి. మనిషి తన చరమ, పరమ లక్ష్యాన్ని సాధించగలగడానికి అనుసరించే మార్గాన్ని అతని జీవిత చరిత్ర పరంగా శ్రేష్టమైనదిగా తెలుస్తారు. ఎందుకంటే అతని భౌతికమైన ఉనికి లేకపోయినప్పుడు కూడా అతని ద్వారా నెలకొన్న ఆదర్శం లేదా సాధనా మార్గం అనేక శతాబ్దుల వరకు అనుసరణీయంగానే ఉంటుంది. అందువల్ల ఈ గ్రంథంలో యోగిరాజుల ద్వారా ప్రత్యేకంగా వెల్లడైన యథార్థ విజ్ఞాన సమ్మత సాధనా తత్వాన్ని లేదా సాధనలోని మర్మాలను, ఆదర్శాలను ఉన్నవి ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నం జరిగింది. యోగులు ఎంత ఎక్కువగా, ఎంత పెద్ద పెద్ద అలౌకిక ఘటనలను ప్రదర్శించగలిగితే అంత గొప్పవారని సామాన్యులు అనుకుంటూ ఉంటారు. కానీ మా అభిప్రాయం ఏంటంటే, యోగులందరూ అనేక అలౌకిక ఘటనలు ప్రదర్శించడానికి సమర్థులే. కానీ ఆ ప్రమాణంతో ఆలోచించడము, వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడము వారిని అవమానించడం. తత్వవేత్తలైన యోగులను అర్థం చేసుకోవడానికి అది సరైన ప్రమాణం కాదు. పైగా దేన్ని విడిచిపెట్టకుండా కొద్ది సమయము, సహజము, సరళము అయిన యోగాన్ని సాధన చేసి సాధనలో సర్వోన్నత శిఖరాన్ని చేరుకోవడంలో సమర్థులైన వారే నిజమైన ఆదర్శవంతులైన యోగులు. వాస్తవానికి వారి ఆదర్శమే మానవ సమాజంలో అధికారికంగా స్వీకారయోగ్యమవుతుంది. మానవుడు సామాజిక జీవి కావడం వల్లే ప్రపంచం అతనికి చాలా ప్రియమైంది. అందువల్ల అతనిలో ప్రాపంచికత పట్ల ఆసక్తి ప్రబలమవుతుంది. శాస్త్రానుసారంగా ఏర్పడి సమాదరం పొందిన 4 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమమే శ్రేష్టమైందని పేరు వచ్చింది. అందువల్ల అతను గృహస్థ ధర్మం నెరవేరుస్తూ ఈశ్వర సాధన చేయాలనుకుంటాడు. ఇది అతనికి స్వభావజన్యము, సహజము అయిన మార్గం. ఈ గృహస్థుల్లాగే జీవితం గడుపుతూ ఇంటిని, సంసారాన్ని అంటిపెట్టుకుని ఉండే వారి దైవిక జీవన సంఘర్షణలో మార్గదర్శకులైన మహాత్ముల ఆదర్శాన్నే గృహస్థులు స్వీకరిస్తారు. ఆ దృష్టితో చూస్తే ఈ మహాయోగి ఆదర్శం గృహస్థులందరికీ స్వీకారయోగ్యమైంది. ప్రాచీన కాలంలో ఋషులు కూడా అలాగే చేశారు. పూజ్యపాద శ్రీ సత్యాచరణ లాహిరి మహాశయులు యోగిరాజులు స్వయంగా రాసిపెట్టిన 26 డైరీల్లో నుంచి యథార్థ విషయాలను సేకరించి తమ కుటుంబానికి సంబంధించిన అనేక యథార్థాలను, యోగిరాజుల జీవితంలోని వాస్తవ సంఘటనలను వివరిస్తూ ఈ గ్రంథాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి ఆయన సంపూర్ణ సహకారం లేనిదే యోగిరాజుల జీవితానికి సంబంధించిన యథార్థాలు లభించడం సాధ్యమయ్యేదే కాదు. ఇందువల్ల ఈ అమూల్య సహకారానికి ఆయనకు సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రంథంలో మహాయోగి జీవితానికి సంబంధించిన సంఘటనలను, ఆదర్శాలను, సాధనా తత్వాలను లేదా సాధనా మర్మాలను సటీకంగాను, సరైన రీతిలోనూ వివరించడానికి సుమారు 100 ఏళ్ల కిందట యోగిరాజులు చేసిన శాస్త్ర గ్రంథ వ్యాఖ్యలన్నింటినీ సేకరించి వారు స్వహస్తంతో రాసిపెట్టిన 26 డైరీలను
ప్రత్యేకంగా నిశితంగా పరిశీలించి వాటిని సక్రమంగా సంకలనం చేసే కృషి జరిగింది. ఈ గ్రంథానికి ఆ సామాగ్రి మూలాధారం. ఇంతే కాకుండా యోగిరాజులు తమ భక్తులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో నుంచి అనేక చెదురుమదురు సంఘటనలను, ఉపదేశాలను, సాధనా తత్వాలను సేకరించి విలువైన సామాగ్రిని ఉపయోగించడమైనది. దాంతోపాటు యోగిరాజుల మనుమలైన పూజ్యపాదులు శ్రీ సత్యాచరణ లాహిరి మహాశయుల ద్వారా లభించిన కుటుంబ చరిత్రను, ఆదర్శాలను ఈ గ్రంథంలో పొందుపరచడమైనది. ఈ కృషిలో నాకు మార్గనిర్దేశకులైన వారందరికీ దుర్లభమైన పాత ఉత్తరాలు నాకు ఇచ్చి వాటిని ప్రచురించడానికి అనుమతించిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ శివనారాయణ ఘోషాల్ శాస్త్రి, శ్రీ సుబోధ చంద్ర ముఖ్యోపాధ్యాయ, శ్రీ ప్రవీర కుమార దత్త, శ్రీ అశోక్ కుమార్ సేన్ మొదలైన మహానుభావులందరికీ నా కృతజ్ఞతలు. వీరందరూ ఈ గ్రంథం కోసం వివిధ రీతులుగా సహకారం అందించారు. ఈ సహృదయ సహకారులందరికీ భక్తులకు లౌకికంగాను పారమార్థికంగాను కూడా శుభం చేకూర్చమని మహాయోగి శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయుల వారికి ఇదే నా ప్రార్థన. యోగిరాజుల డైరీల్లో నుంచి వివిధ ఉత్తరాల్లో నుంచి తీసుకున్న సామాగ్రిని, సూక్తులను ఉన్నవి ఉన్నట్టు పొందుపరచడమైనది. వాటిలో ఎలాంటి పరిష్కరణ, పరివర్తన చేయకుండా ఉద్ధరణ చిహ్నాలలో వాలుడు అక్షరాల్లో ముద్రించాం. వారి మాటల మహత్వం సరిగా రూఢి కావాలని, భవిష్యత్తులో ఎలాంటి వికృతులు జరగకూడదని కూడా ఉద్దేశం. మహాయోగులు ప్రత్యక్షంగా చెప్పిన విషయాలు భావి సాధకులకు లభించడం చాలా కష్టమని మనకు తెలుస్తుంది. కాలాంతరంలో తరచుగా వికృత రూపాలు ధరిస్తూ ఉండడమే దానికి కారణం. ఈ శ్రమ భక్త సాధకులకు ఉపయోగపడుతుందని నా ఆశ. ప్రసంగవశాత్తు ఈ గ్రంథంలో వివిధ శాస్త్రాల గురించి ఉదహరించిన శ్లోకాలు, మంత్రాలు, వాటి వ్యాఖ్యలు సమస్తము యోగిరాజులు చేసిన వ్యాఖ్యల్లో నుంచి లేదా వారి సైద్ధాంతిక ఆదర్శాలను అనుసరించి ఇవ్వడం జరిగింది. ఇంతేకాక అప్పుడప్పుడు చాలా అంశాలు పదే పదే పునరావృత్తమవుతూ ఉంటాయి. ఈ పునరుక్తి పరిహరించడం సాధ్యం కాకపోయింది. ఎందువలనంటే మహాయోగుల అనుభూతి, సాధనల మర్మాలను వెల్లడించడానికి మరో ఉపాయం లేకపోయింది. ఇందుకు పాఠకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను. గురుకృపాహి కేవలం. వాచస్పతి అశోక్ కుమార్ చటోపాధ్యాయ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. మొదటి అధ్యాయం, ఆవిర్భావం. శ్యామాచరణ్, ఇలారా. కొండగుట్టల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారుమోగుతున్నది. శ్యామాచరణులు చకితులయ్యారు. దట్టమైన అడవి పెరిగిన ఈ కొండ ప్రాంతంలో పేరు పెట్టి పిలిచిన వారెవరు? అసలు తన పేరు ఎలా తెలిసింది? ఇంతలో కొండ కొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండడం కనిపించింది శ్యామాచరణులకు. ఆయనే తనను పేరు పెట్టి పిలుస్తున్నారు. కార్యకారణ సంబంధం లేని, నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమైన శంకతో ఊగిసలాడింది. ఈ సందిగ్ధ సంశయ స్థితిలోనే శ్యామాచరణులు ముందుకు అడుగు వేశారు. కొండ కొమ్ముకు చేరేసరికి అక్కడొక మహాముని, సిద్ధ మహాత్ములు మధుర దరహాసంతో తమకు దగ్గరికి పిలిచారు. ఆ మహర్షి నేత్రాల్లో పితృప్రేమ తళుక్కుమంటున్నది. ఎక్కువ కాలం ఎడబాటు అనుభవించిన తరువాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంత ఆనందం ప్రసన్న చిత్తులైన ఆ మహామునికి కలిగింది. అంత ఆనందంతోనూ శ్యామాచరులను ఆప్యాయంగా దగ్గరికి చేరబిలిచారు. తరువాత ఆ మహర్షి ఇలా అన్నారు. ఏమిటి శ్యామాచరణ్, నువ్వు నన్ను గుర్తుపట్టనే లేదా? ఇక్కడికి ఇంతకు ముందెప్పుడు వచ్చినట్లు కూడా గుర్తులేదా?
ఈ పులితోలును, ఈ కమండలాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా? అంతా మరిచిపోయావా? శ్యామాచరులు ఏది గుర్తుపట్టలేకపోయారు. నేనైతే ఇక్కడికెప్పుడూ రాలేదండి అన్నారు. చూడు శ్యామాచరణ్, ఇదంతా మహామాయా నాటకం. అదే నీ జ్ఞాపకానికి ముసుగు కప్పేసింది. ఆ తర్వాత ఆ మునివరులు మెల్లగా శ్యామాచరుల్ని తాకారు. ఒక్క రెప్పపాటులో శ్యామాచరుల ఎదుట ఉన్న సమస్త విశ్వము అదృశ్యమైపోయింది. అప్పుడే పూర్వజన్మ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. ఆ వెంటనే శ్యామాచరుల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. చటుక్కున మునివరుల పాదాల మీద వాలారు. జన్మ జన్మాంతరాల ఆత్మీయ వ్యక్తిని మళ్ళీ ఈనాడు కలుసుకున్నట్లనిపించింది. అనేక యుగాల కాలం సంతప్తుడు, దుఃఖితుడు అయిన సంసారి తనలోని దేవతను చేరి ఇలా ప్రార్థిస్తాడు. మహాప్రభూ, అంతర్యామి, మేము సంసార జీవితం గడుపుతూనే నిన్ను పొందడానికి వీలైన సాధనా మార్గం మాకు చూపించు. సంసార జీవితానికి దూరమై మేము సాధన చెయ్యలేం. అందుచేత ఓ మహాప్రభు, తాము స్వయంగా గృహస్థ జీవనం చేస్తూ ఇతర గృహస్థులకు ఈశ్వర ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన మార్గాన్ని చూపించే మార్గదర్శిని ఎవరైనా పంపు. ఇప్పటిదాకా మనుష్యుడి ద్వారా అనుభవము, జ్ఞానము ప్రాప్తమవుతూ ఉన్నప్పటికీ మార్గదర్శకులుగా వచ్చిన వాళ్ళంతా ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళో, సన్యాసులో లేదా గృహస్థాశ్రములుగా ఉంటూ ఇతరుల మీదే పూర్తిగా ఆధారపడి బతుకుతూ గడుపుకుంటున్న వాళ్ళో అవుతూ వచ్చారు. కానీ మామూలు గృహస్థుడిలా తాను వాళ్ళ మధ్యే ఉంటూ, వాళ్ళల్లో కలిసి మెలిసి ఉంటూ, వాళ్ళకి దారి చూపించగల మార్గదర్శకుడు ఈ యుగంలో బొత్తిగా కనిపించడు. బహుశా ఇంతకాలానికి అంతర్దేవత అతని ప్రార్థనను విన్నట్టుంది. ఇందువల్ల ఇప్పుడు బెంగాలులోని కృష్ణానగర్ దగ్గరున్న ఘుర్ని గ్రామంలో గృహస్థుడైన ప్రతి ఒక్క వ్యక్తి అపరిమితానందంలో మునిగి ఉన్నాడు. గ్రామంలోని స్త్రీ పురుషులందరూ దేవశిశు రూపం ధరించి ఈ భూమి మీద అవతరించిన మహాజ్యోతిని వేదమంత్రోచ్చారణ మంగళ స్వరాలతో ఆ ఆవాహన చేసి దర్శనం చేసుకుంటున్నారు. నేను మీ మధ్యనే ఉంటాను, మీలాగే ఉంటాను అన్నది ఆ దేవ శిశువు అమరవాణి. మీకు దూరమై మీ నుంచి వేరువడి మళ్ళీ మీ మధ్యకు వచ్చి మార్గం చూపించే వాళ్ళలా నేను మీకు మార్గం చూపించను. కానీ మీ వంటి గృహస్థులు సంసార జీవనం సాగిస్తూ దుఃఖాలు, కష్టాలు, పేదరికం, శోకం, క్లేశం సహిస్తూ జీవితాన్ని ఎలా గడుపుతుంటారో అలా నేను కూడా అలాంటి స్థితుల్లోనే ఉంటూ మీకు ఈశ్వర ప్రాప్తికి సాధనా మార్గం చూపిస్తాను. వంగ శకాబ్దం 1235 16 అశ్విన్ క్వార్ రెండో పక్షంలో సప్తమి తిథి మంగళవారం. ఇంగ్లీషు తేదీ క్రీస్తు శకం సెప్టెంబరు 30, 1828 నాడు ఈ దేవ శిశువు ఘురిణి గ్రామ కాపస్తులైన గౌర్మోహన్ లాహిరి గారి ఇంట్లో వారి రెండో భార్య ముక్తకేశీదేవి గర్భాన జన్మించాడు. గౌర్మోహన్ గారి మొదటి భార్యకు 2 కొడుకులు, చంద్రకాంత్, శారదా ప్రసాద్, ఒక కూతురు స్వర్ణమయి ఉన్నారు. మొదటి భార్య తీర్థయాత్రల్లో ఉండగా మధ్యలో చనిపోయింది. భార్య చనిపోయిన కొంతకాలానికి గౌర్మోహన్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. సుమారు 5 ఏళ్లకు రెండో భార్యకు సులక్షణ అనే కూతురు పుట్టింది. ఈ విధంగా గౌర్మోహన్ గారికి 2 భార్యల వల్ల 3 కొడుకులు, 2 కూతుళ్ళు కలిగారు. బెంగాలులో శాంతిపుర నదియా అనే గ్రామం ఉంది. భక్తి సాధన వల్ల, భాగవత జీవనం వల్ల ఆ గ్రామం భక్తిలో తేలుతూ ఉండడమే కాదు, ఇతరుల్ని కూడా తన ఆనందధారల్లో తేలుస్తూ ఉండేది. చైతన్య మహాప్రభువుకు ఆటపట్టైన నవద్వీప పవిత్ర భూమిలో ఈనాడు మరో దేవ శిశువు సంతప్తులు, పీడితులు, సంసార బాధలతో జర్జరులు అయిన గృహస్థులకు దారి చూపించడానికి వచ్చాడు. ఎంతో మంది మహాత్ముల, మనీషుల, మహాపండితుల పాదధూళితోనూ స్మృతితోనూ నిరంతరం ధన్యమవుతూ ఉన్నది ఆ భూమి.
దీని అంచున మరో మహానుభావుడు హర్షోల్లాసాలు నింపుతున్నాడు. ఈ వాతావరణంలో ప్రశాంతత నెలకొన్నది. ఆకాశ వాయు మండలాల్లో హర్షోల్లాస శోభ ముఖరితమవుతున్నది. ఇక్కడి నేల, ఇక్కడి మట్టి, ఇక్కడి ప్రకృతి స్నిగ్ధత్వ శ్యామలత్వాలతో ఆ దేవ శిశువుకు అభినందనలందిస్తున్నాయి. గ్రామం గ్రామమంతా పుణ్యతీర్థస్థానంగా మారిపోయినట్టు అక్కడి స్త్రీ పురుషులందరూ అందంగా, ఆరోగ్యంగా, కాంతిమంతంగా ఉన్న పచ్చని పాపణ్ణి చూడ్డానికి లాహిరి గారి ఇంటికి వెల్లువల్లా వస్తున్నారు. గౌర్మోహన్ గారు అందరి నోరు తీపి చేశారు. పసివాణ్ణి శుభాశీషులతో దీవించమని ఆయన వచ్చిన వారందరినీ కోరారు. సదాచారులు, నిష్ఠావంతులు, ధర్మపరాయణులు అయిన గౌర్మోహన్ గారు ప్రతిరోజు పూజా పురస్కారాల్లో, పఠన పాఠనాల్లో, ధర్మ చర్చల్లో, సత్సంగంలో ఎప్పుడూ మునిగి ఉంటారు. యోగ మార్గ సాధన పట్ల విశేషంగా మొగ్గు చూపేవారు. చుట్టుపక్కల వాడల్లో ఆయనకు సత్యనిష్ఠాపరుడు అయిన సద్బ్రాహ్మణుడన్న పేరు ఉండేది. ఆయన శాస్త్రజ్ఞానం లోతైనది. దేవతలందరి పట్ల ఆయనకు భక్తి శ్రద్ధలుండేవి. ఆయన భార్య ముక్తకేశీదేవి చాలా నిష్ఠాపరురాలు. ప్రతిరోజు కులదేవత అయిన శివుడికి శ్రద్ధగా పూజ చేస్తుండేది. శివపూజ చెయ్యకుండా ఆవిడ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకొన్నది కాదు. గుమ్మంలోకి ఎవరైనా బిచ్చగాడు వస్తే ఎంత వీలైతే అంత భిక్ష వేసేది. ఆమె చాలా సరళ హృదయ, దయామయి, మంచి నడవడి గలది. అంచేత వాడలో వాళ్ళంతా ఆమె పట్ల భక్తి శ్రద్ధలు కనబరిచేవారు. అటువంటి ధర్మపరాయణులైన తల్లిదండ్రుల ఒళ్ళో దేవ శిశువు యోగిరాజు శ్యామాచరణ లాహిరి ఆవిర్భావం జరిగింది. అటువంటి యోగమూర్తి ఆవిర్భావ విషయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటారు: శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. శ్రీమద్భగవద్గీత 6వ చాప్టర్ 41, 42 శ్లోకంలో చెప్పబడి ఉన్నది. అంటే యోగభ్రష్టుడైన వ్యక్తి శుచి, సంపత్తి కలిగిన వాళ్ళింట్లో కానీ, జ్ఞానులు, యోగుల వంశంలో కానీ పుడతాడు. అలాంటి పుట్టుక లోకంలో చాలా దుర్లభం. ఒక్కొక్కప్పుడు దేశం అన్ని విధాలా నిండుగా శ్రీ సంపన్నంగా ఉంటుంటుంది. భారతదేశంలో 19వ శతాబ్ది ఆ మాదిరిగా సర్వ సమృద్ధికి చరిత్రలో పేరు పొందింది. భారతీయ మార్తాండు ఆకాశ మధ్యంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న కాలమది. ఈ కాలంలో అనేక మంది మహాత్ములు, ప్రబుద్ధ మనీషులు ఆవిర్భవించినట్లుగానే రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రముఖులు ఆవిర్భవించి భారతదేశం పరిపూర్ణత సిద్ధింపచేసుకున్నది. ఆ రోజుల్లో వాళ్ళు కూడా డబ్బు కోసం వెంపర్లాడుతుండేవారన్నమాట నిజమే. కానీ ఇప్పటి మాదిరిగా ధర్మశూన్యులు, సమాజావగాహన రహితులు కారు. ధర్మం పట్ల శ్రద్ధ గలవారు, దాని ఉపదేశాలను పాటించేవారును. చాలా కాలం పాటు సాగిన ముస్లిం పాలనలోనూ, తదనంతరం ఆంగ్లేయుల పాలనలోనూ భారతీయ సనాతన ధర్మం కొంతవరకు అస్తవ్యస్తమైంది, చిందరవందరైంది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మందిని, ధనిక దరిద్ర వర్గాల వారిని, ఉభయులను సమానంగా ప్రలోభపెట్టి తరచుగా బలప్రయోగం చేసి ఇస్లాం మతంలోకి, క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతుండేది. అలాంటి సంధికాలంలో మహాత్ముల ఆవిర్భావం సార్థకతనందింది. అప్పటి సంకట స్థితిని పరిణామంగా 19వ శతాబ్దిలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మత, రాజకీయ, సామాజిక రంగాలన్నింటిలోనూ అనేక మంది మహానుభావుల ఆవిర్భావం జరిగింది. ధార్మిక రంగంలో నవద్వీపం, కాశీ అద్వితీయంగా వెలుగొందాయి. ఆ రోజుల్లో నవద్వీపంలో మాత్రమే కాక
భారతదేశమంతటా హిందూ కుటుంబాల్లో సాంస్కృత సాంస్కృతిక పరంపరానుసారంగా పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం జరుగుతుండేది. దీనివల్ల పిల్లలను పిలవడంలో భగవన్నామ స్మరణ కూడా జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది. చిన్నగా పెరిగి పెద్దవాడవుతున్న ముద్దుల కొడుక్కి ముక్తకేశీదేవి గారు శ్యామాచరుడు అన్న పేరు పెట్టారు. దినచర్యాక్రమంలో ఆవిడ పిల్లవాడికి జోలపాటలు పాడి జోకొడుతుండేవారు. అప్పుడప్పుడు శివాలయ సమీపంలో కూర్చొని తన్మయత్వంతో పూజ చేస్తుండేవారు. ఆ పూజా సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చొని శివుడి మాదిరిగా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవాడు. అప్పుడప్పుడు ఆవిడ కొడుకును ఏటి ఒడ్డున ఇసుక మీద కూర్చోబెట్టి ఇంటి పని చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఆ పిల్లవాడు శివుడి మాదిరిగా ఒంటి నిండా దుమ్ముతో కళ్ళు మూసుకొని కూర్చుని ఉండేవాడు. విశేషమేమిటంటే మామూలుగా పిల్లలకుండే చంచలత్వం ఈ దేవశిశువులో తక్కువగా కనిపిస్తూ ఉండేది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉదాసీన దృష్టితో ఉండడం చూస్తే అతడు ఏదో కాల్పనిక జగత్తులో లేదా భావలోకంలో విహరిస్తున్నాడేమో అనిపిస్తుంది. అపరిమిత అనంత సత్తతో యోగ సూత్ర స్థాపనకు ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఆ పిల్లవాడి హావభావ స్వభావాలు, ముద్రలు మొదలైనవి చూసిన బుద్ధిమంతులు ఈ పిల్లవాడు మామూలువాడు కాదు సుమీ అనుకునేవారు. లాహిరి కుటుంబం వారి ఇలవేల్పు శివుడు. బయటివేపు ఇంటిని ఆనుకొని ఒక శివాలయం స్థాపితమై ఉంది. ఒకనాడేం జరిగిందంటే ముక్తకేశీదేవి గారు బిడ్డను ఒళ్ళో పెట్టుకొని శివధ్యానంలో మునిగి ఉన్నారు. ఆ పిల్లవాడు కూడా తల్లిని అనుకరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో హఠాత్తుగా విశాలకాయుడు, జటాజూటధారి, సౌమ్యమూర్తి అయిన సన్యాసి ఒకడు ఆలయానికి ఎదురుగా నిలబడ్డాడు. ముక్తకేశీదేవిని అమ్మాయి అని పిలిచాడు. అకస్మాత్తుగా ధ్యానభంగం కావడంతో ముక్తకేశీదేవి గారు భయకంపితురాలై కొడుకుని వెంటనే ఒళ్ళోకి తీసుకున్నారు. భయపడకు తల్లి, నేను సన్యాసిని. నన్ను చూసి నువ్వు భయపడవలసింది అవసరం ఏమీ లేదు అన్నాడా సన్యాసి. అప్పటికి ముక్తకేశీదేవి గారు భయంతో నిస్తబ్దురాలయి నిలబడి ఉంది. సన్యాసి మళ్ళీ ఆమెను దీవిస్తూ ఇలా అన్నాడు. అమ్మా, ఈ అబ్బాయి మామూలు మానవ శిశువు కాడు. సంతప్తులు, సంత్రస్తులు, సంసార సంబంధమైన మోసాల్లోనూ, యాతనల్లోనూ చిక్కుకొని దుఃఖభాజనులైన వేలాది మంది గృహస్థులకు గోప్యమైన సాధన ద్వారా మార్గనిర్దేశం చేయడం కోసమని నా యోగబలం ద్వారా నీ పుత్రుడుగా ఈ అబ్బాయిని పంపాను. ఈ అబ్బాయి గృహస్థ జీవితం గడుపుతూ చాలామందిని యోగ సాధన వైపు ఆకర్షిస్తాడు. ఇందులో భయపడవలసిందేమీ లేదు. నేను నీడలా ఎప్పుడూ నీ బిడ్డ వెంబడే ఉంటాను. అతను నా నీడలోనే జీవితమంతా తన అంతర్జ్యోతిని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఆ సౌమ్యమూర్తి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ దూరం వెళ్ళిపోయాడు.